నమస్తే. ఒక చిన్న మంచి మాట, మనం ఏదైనా ఒక పని చేస్తున్నాం అనుకోండి, మన క్లోజ్ ఫ్రెండ్స్ మన వెనక చేరి చిన్న చిన్న కామెంట్స్ చేస్తూ ఉంటారు, మనకి మనస్తాపం కలుగుతుంది. ఎట్లాగంటే మనం ఒక పాట స్టేజ్ మీద పాడుతున్నాం అనుకోండి, ఏంటి ప్రాక్టీస్ చేయలేదా, ఇంకొద్దిగా ప్రాక్టీస్ చేసి ఉండాలి, శృతి సరిగ్గా ఉన్నట్టు లేదా, ఇట్లాంటి చిన్న చిన్న కామెంట్స్ చేస్తారు. మనం ఒక గేమ్ స్పోర్ట్ ఆడుతున్నాము, బ్యాడ్మింటన్ ఆడుతున్నాము, టేబుల్ టెన్నిస్ ఆడుతున్నాము, ఫ్రెండ్స్ ఎట్లా కామెంట్ చేస్తారు, సర్వీసింగ్ అట్లా కాదు కదా, ఇట్లా చేస్తే బాగుండేది, కొద్దిగా వెనక్కి వెళ్తే బాగుండేది, ముందు నుంచి తీసుకుంటే బాగుండేది, ఇట్లాంటి కామెంట్స్ అన్నీ కూడా చేస్తారు, సలహాలు కూడా ఇస్తూ ఉంటారు. మరి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇట్లా మన్ని గురించి కామెంట్స్ చేసే వాళ్ళకి ఆ రంగంలో ప్రవేశం ఉండదు. నిజంగా ఆ రంగంలో ప్రవేశం ఉండి చక్కగా వాళ్ళు మంచి టాలెంట్ తోటి ఉన్న వాళ్ళైతే మనకి మంచి సలహాలు ఇస్తారు. ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చెయ్యి, ఈసారి ఇట్లా చెయ్యి, ఇట్లా ప్రాక్టీస్ చేయని సలహాలు ఇస్తారు. కానీ మనం డిసప్పాయింట్ అయ్యేటట్లుగా కామెంట్స్ చేయరు. కాబట్టి వాళ్ళు ఎప్పుడూ కూడా మన వెనకనే ఉంటారు. మనకంటే